హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము డిఐ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి థర్డ్ సెట్. మనకు దీంట్లో ఫస్ట్ సెట్ కూడా ఉంటుంది. ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ అవి కూడా ఒకసారి చూసి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఒక్క విషయం స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి నచ్చితే. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గ్రానైట్స్ ఇంపోర్టెడ్ అవుట్ ఆఫ్ టోటల్ ప్రోడక్ట్స్. ఓకే, టోటల్ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి గన్స్ అండ్ గ్రానైట్స్ అండ్ పిస్టల్స్ మనకి. బట్ వాడు ఇచ్చింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ గ్రానైట్స్ ఇంపోర్టెడ్. ఓకే, జస్ట్ గ్రానైట్స్ ఇచ్చాడు, మనం పిస్టల్స్ కూడా కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ గ్రానైట్స్ అండ్ పిస్టల్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ 5 కంట్రీస్. ఏం లేదు, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఒకటి గ్రానైట్ పర్సంటేజ్ ఇచ్చాడు. దీంతో మనకి ఏం కనుక్కోవచ్చు అంటే మిగిలిన మీన్స్ పిస్టల్స్ యొక్క పర్సంటేజ్ కనుక్కోవచ్చు. సో వాటి యొక్క డిఫరెన్స్ ఓకే, వాటి యొక్క డిఫరెన్స్ మనకి ఈ వాల్యూ అంటున్నాడు. ఓకే, ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మనకు అర్థమైంది కదా, ఇక్కడ గ్రానైట్స్ ఇంపోర్టెడ్ ఇచ్చాడు, పర్సంటేజ్ మనకి దీంతో మిగిలిన పర్సంటేజ్ వస్తుంది. ఓకే, మిగిలిన పర్సంటేజ్ కనుక్కొని డిఫరెన్స్ కనుక్కుంటాం. ఈ డిఫరెన్స్ వాల్యూ ఎంత అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఓకే, ఏం లేదు, మనకు చేస్తే ఇంకొంచెం క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం రండి. మనం ఫస్ట్ టేబుల్ కొట్టుకుందాం. దీనికి ఏమేమి ఇచ్చాడు అంటే ఫస్ట్ కంట్రీస్. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే ఒకటి గ్రానైట్స్ ఉన్నాయి, ఒకటి పిస్టల్స్ ఉన్నాయి. ఓకే, ఇవి ఏంటి అంటే పర్సంటేజెస్. ఓకే, ఇవి పర్సంటేజెస్ ఉన్నాయి. నేనైతే అంటే ఇట్లానే మనం కొట్టుకోవాలి, లైక్ ఎక్స్ట్రా అనేది కొంచెం ఉండాలి. ఇక్కడ మనం పర్సంటేజ్ రాసుకోవడం బెటర్, ఎందుకంటే ఒక్కొక్క దానికి చేసుకొని ఓకే గాల్లో ఎవరిలో ఉంటుంది, దానికన్నా కూడా ఇది బెటర్. ఇచ్చిన పర్సంటేజ్ రాసుకుంటే మనకు కలర్ కనపడింది. ఇది వాల్యూస్కి. ఓకే, ఇది వాల్యూస్కి, అదేమో పర్సంటేజ్కి. ఇది ఎక్కువ బెటర్ మన పేపర్ మీద అయితే. ఓకే, ఇక్కడ ఎంత ఇచ్చాడు అంటే 60%, మిగిలిన పర్సంటేజ్ ఎంత 40. ఇక్కడ ఎంత ఇచ్చాడు 45%, మిగిలినది ఎంత ఉంటుంది 55 ఉంటుంది. ఇక్కడ 48, ఇక్కడ 52, ఇక్కడ 56.25, ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 43.75. ఓకే, అప్పుడే కదా 100 అయ్యేది. ఇక్కడ 24, ఇక్కడ 76. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనము వాల్యూస్ అనేది తీసుకొద్దాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ యూఎస్ఏ చూస్తే ఇక్కడ ఎంత ఇచ్చాడు వాల్యూస్ అంటే 60-40. ఇది పర్సంటేజ్, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత 20% వచ్చి ఎంత అంటున్నాడు 2500 అంటున్నాడు. ఇప్పుడు మనకి ఏం కావాలి, కుదిరితే టోటల్. ఓకే, టోటల్ కూడా వేసుకోవడం ఇంపార్టెంట్. మనం ఫస్ట్లోనే ఇట్లా కొట్టేసుకోవాలి. మనం కుదిరితే టోటల్ కూడా వేసుకోవచ్చు. ఓకే, దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి సమ్టైమ్స్. టోటల్ మనం కనుక్కోవద్దు, ఎందుకంటే క్వశ్చన్ని బట్టి మనము ఇప్పుడు మొత్తం కనుక్కుంటావు. ఓకే, యూజ్ ఏంటి, అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, టోటల్ మీద అడగడు కదా. సో ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు 20% వచ్చి 2500 అన్నాడు. ఇప్పుడు మనకేం కావాలి 60% ఒకటి, 40% కావాలి. ఇప్పుడు ఇది 1 టైమ్స్ పోద్ది, 3 టైమ్స్ పోద్ది. 25 × 3 7500 అనమాట. అంటే 60% కదా. సో అందుకే నేను ఇక్కడ దీన్ని ఇప్పుడు 20% 1 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్, 25 × 2 5000. ఓకే, ఇక్కడ చూద్దామండి. ఇక్కడ 45, 55 డిఫరెన్స్ ఎంత, ఉండని అంటుంది ఏందో. డిఫరెన్స్ ఎంత 10%. ఈ 10% ఎంత అంటున్నారు 2400. ఇప్పుడు మనకి ఎంత కావాలి 45% అండ్ 55%. ఇప్పుడు 55%, 45% అంటే 25, 12 9 10800. ఓకే, నేను ఇది ఎలా చేస్తున్నాను అని మీకు ఒకవేళ డౌట్ రావచ్చు. ఒకసారి క్లియర్గా ఇది 5 మల్టిపుల్ కనపడినప్పుడు, 5 and 2 మల్టిపుల్ ఒకే దగ్గర మనకు కనపడినప్పుడు దాన్ని మల్టిప్లికేషన్ ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తారండి. ఇప్పుడు ఇక్కడే చూడండి 24 × 45 ఉంది. ఓకే, దీంట్లో నాకు 2 కనపడుతుంది, 5 కనపడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ×2/2 చేస్తా. ఓకే, ఈ ×2 45తో మల్టిప్లై చేస్తా, ఈ /2ని ఈ దీంతో డివైడ్ చేస్తా. ఇక్కడ 12 మిగిలిద్ది. 45 × 2 90. ఇక్కడ ఈ 0 మనం పక్కన పెడితే 12 9 108.
అది అందరికీ తెలిసిందే. ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ ఒక 0 ఉందా, ఇక్కడ ఒక 00 ఉంటుందా. సో మనకి 10800 వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం దీనికి కూడా క్యాలిక్యులేషన్ చేయక్కర్లా. ఇప్పుడు 55 ఉంది, 24 ఉంది, మనకి ఇక్కడ 5 కనపడుతుంది, మనకి ఇక్కడ 2 మల్టిపుల్ కనపడుతుంది. ఇప్పుడు దీన్ని నార్మల్గా అయితే మనము క్యాలిక్యులేషన్ చేయాలి. దీన్ని నేను ఎలా చేస్తాను అంటే, మనం దీన్ని డబల్ చేస్తాం అంటే 11, ఇక్కడ 12 అంటే 132. తెలిసిందే ఇది అందరికీ. 13200 అయిపోయింది, సింపుల్. ఓకే, 5 మల్టిపుల్ 2 మల్టిపుల్ ఇచ్చినప్పుడు మనకి ఫ్రీగా ప్రసాదం దొరికినట్టు లెక్క. ఓకే, ఇక్కడ 48 అండ్ 52 అంటే డిఫరెన్స్ వచ్చేసి 4% వచ్చేసి 420 అంటున్నాడు. మనకి ఎంత కావాలి, 48 1%, 52 1%. ఓకే, ఇక్కడ 12. ఓకే, 42 12 84 40 42 0 504 5040. ఓకే, ఇక్కడ కూడా అంతే. 4 1 times 4 1s 4 3s. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, మామూలుగా అయితే మనం ఇక్కడ ఒక 42 యాడ్ చేస్తే సరిపోద్ది అనుకుంటా. వెయిట్ అంతే, కరెక్ట్ అయిందా చేసింది. ఓకే, ఏందో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా సమ్టైమ్స్ అలా. ఇక్కడ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది వాల్యూ. అంటే ఎంత ఇచ్చారంటే 56.25 వాల్యూ మైనస్ 43.75. ఓకే, ఈ డిఫరెన్స్ చేస్తే మనకి 2 1. ఇక్కడ 12.5 వచ్చింది. ఇక్కడ 12.5 అంటే మనకి 100%లో ఎంత అంటే 1/8 అని అర్థం. ఓకే, మనం దీన్ని 1/8 అంటే 1/8 అని రాసుకోవచ్చు. ఇక్కడ 1/8 ఎంత అంటున్నారు అంటే 2000. ఓకే, 2000 అంటున్నారు. ఇప్పుడు దీన్ని మనకి ఎంత కావాలంటే ఒకటి 56.25, ఇంకొకటి 43.75 కావాలంటున్నారు. ఇక్కడ ఏం చేద్దామంటే మనము ఫస్ట్ 100% కనుక్కుందాం. ఓకే, 8 2s 16. ఓకే, 16,000 ఈజ్ ద టోటల్. ఇప్పుడు దాంట్లో మనకి 56.25% కావాలి. 56.25 ఎలా రాసుకోవచ్చు అంటే మనము 56 1/4. ఇక్కడ 5 4s 200 225/4 ఇంటూ 16,000 అని కూడా రాసుకోవచ్చు. దీన్ని డివైడెడ్ బై చేస్తే 4,000. ఇక్కడ 4 times 25 into 2 అంటే 9,000. ఓకే, 9,000 వస్తుంది. ఓకే, ఇది 9,000 అయితే ఈ మిగిలింది ఎంత అయింది అంటే 7,000. ఓకే, ఈజీ. ఇట్లానే ఇప్పుడు ఇది చూద్దాం, ఇజ్రాయిల్ చూద్దాం. ఇజ్రాయిల్ మనకి 76 24 డిఫరెన్స్ చేస్తే 52 వచ్చేసి 78 అంటున్నారు, అంటే 78,000. ఇప్పుడు మనకి ఎంత కావాలి, 24 ఒకటి కావాలి, 76 ఒకటి కావాలి. ఇప్పుడు ఇది ఏ మల్టిపుల్ కనపడుతుంది దీంట్లో మీకు అంటే, నాకైతే 13 మల్టిపుల్ కనపడుతుంది చూడండి. ఇప్పుడు 13 into 13 2s 13 4 times అండ్ 13 6 times. ఓకే, ఇక్కడ 4 6 times 6 6 ఎంత 36. ఓకే, ఇక్కడ 4 ఉందనుకుంటే 4 1 times 4 1 times 4 19 times. 19 into 6 times ఎంత 114. ఇక్కడ మిగిలిన ఎన్ని జీరోలు ఉన్నాయి, 00. ఇది అనమాట మన డేటా. ఓకే, ఇది మామూలుగా అయితే కొంచెం క్యాలిక్యులేటివే, బట్ మనం ఇంకొంచెం మామూలు పేపర్ పెన్ మీద అయితే ఎక్స్ప్లెనేషన్ లేకుండా అయితే మనకి ఇది ఒక 1.5 minute చేసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. బిఫోర్ దట్ కొంచెం ఇలా చేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్రానైట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ USA అండ్ UK 60% అండ్ 4800 రెస్పెక్టివ్లీ గ్రానైట్స్ వర్ డిఫెక్టివ్. ఓకే, ఇక్కడ మనకి డిఫెక్టివ్ అన్నాడంటే డిఫెక్టివ్ ఒకటి, నాన్ డిఫెక్టివ్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం.
ద నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ గ్రానైట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ యూకే టుగెదర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ. ఇక్కడ మనకేం అడుగుతున్నాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ అంటే డివైడెడ్ బైలో ఉండాలి. పైన మనకి ఏమి ఉండాలంటే నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ యూకే ఉండాలి. ఇక్కడ ఇవి డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ అంటున్నారంటే మనకి నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్లోంచి ఇవి డిఫెక్టివ్ తీసేస్తే అంటే టోటల్లోంచి డిఫెక్టివ్ తీస్తే నాన్ డిఫెక్టివ్ వస్తాయి. ఇప్పుడు ఒకసారి మనం చూద్దామండి. ఇప్పుడు 60% డిఫెక్టివ్ అంటున్నాడు. ఎందులో? యూఎస్ఏలో గ్రానైట్స్లో. అది కూడా ఓకే. 60% తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? వెయిట్ ఓకే 60% డిఫెక్టివ్ అంటున్నాడు అంటే నాన్ డిఫెక్టివ్ అన్ని 40% అంటే 2/5 అని అర్థం. 7500 ఇంటూ 2/5 ప్లస్ ఇక్కడ యూకేలో గ్రానైట్స్లో 4800 డిఫెక్టివ్ అంటున్నాడు. అంటే టోటల్ అన్ని ఈ టోటల్లో నుంచి నాన్ డిఫెక్టివ్ తీసేస్తే డిఫెక్టివ్ తీస్తే నాన్ డిఫెక్టివ్ వస్తాయి 6000. ఇక్కడ 6000 5 ఇంటూ 5 1 సార్ 5 5 సార్ 15 2 సార్ 3000 ప్లస్ 6000 9000 బై టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ యూఎస్ఏ అంటే ఎంత అంటే ఇది ఈ 2 కలిపితే 12500. ఇట్లా వాల్యూ వచ్చినప్పుడు ఇక్కడ వేసేసుకోండి, పనికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ పెద్దగా యాడ్ చేయకుండా. ఓకే 12500 ఇంటూ 100 ఇది మనల్ని అడిగింది. ఇప్పుడు మనకి ఇది 125,000లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8 టైమ్స్ పోయింది. ఓకే 8 9 72 మన ఆన్సర్ అనమాట ఇక్కడ. ఓకే ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇక్కడ యావరేజ్ అడుగుతున్నాడు. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ, ఫ్రాన్స్, చైనా. ప్రోడక్ట్స్ అంటే టోటల్ అనమాట. ఓకే యూఎస్ఏ, ఫ్రాన్స్, చైనా. యూఎస్ఏ ఆల్రెడీ మనకు ఉంది 12500. ఓకే ఫ్రాన్స్ ఎంత ఉంది అంటే 0510 వెయిట్ ఓకే 10500. ఓకే ఇక్కడ చైనా చూద్దాం. చైనా వచ్చేసి మనకి ఇందాక 16,000 అని రాసుకుందాం. ఇది వచ్చేసి 10500. 8 9/3 అంటే 13,000. 39/3 అంటే 13,000. మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ నిన్న ఒక మెథడ్ చెప్పాను నేను. యావరేజ్ కనుక్కునేటప్పుడు మనము ఒక బేస్ నెంబర్ ఒకటి తీసుకొని దానికి ప్లస్ ఎన్ని మైనస్ ఎన్ని అని ఒకటి చెప్పాను. దానికి ఎక్స్టెన్షన్ చెప్తా చూడండి. అది ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించకూడదు అనేది. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఉంది. ఇలాంటి క్వశ్చన్ అప్పుడు వాల్యూస్ ఎంతవి అంటే చాలా పెద్దవి, బట్ ఎన్ని అడిగాడు అంటే 3కి అడిగినప్పుడు మనం అలాంటివి చేయటం అనవసరం. అంటే ఎందుకు టైం వేస్ట్, నిజంగానే టైం వేస్ట్. బట్ ఎప్పుడు చేయాలి అలాంటిదంటే నేను ఒక నెంబర్ చెప్తాను, దానికి యావరేజ్ చెప్పండి. ఇప్పుడు ఓకే ఇప్పుడు దీనికి మనం యావరేజ్ కట్టాలంటే జనరల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 8+2 4+3 సో ఇట్లా ఇవన్నీ లెక్కేసుకొని దెన్ దీనికి యావరేజ్ చేస్తారు. ఓకే ఇలాంటి టైంలో మనకి ఇలాంటివి తగులుతాయి. ఓకే ఇట్లాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు చేయాలి. ఓకే ఇట్లాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం బేస్ నెంబరు ఇప్పుడు యావరేజ్గా ఒక 70 అనుకుంటే ఇట్లా మనం ఇప్పుడు ప్లస్ ఎంత ఉంది 70 కంటే ఇక్కడ 38, ఇక్కడ +2, ఇక్కడ మైనస్ ఎంత ఉందంటే 16, -16, ఇక్కడ -7, ఇక్కడ +22, ఓకే ఇక్కడ +4. ఇవన్నీ యాడ్ చేసి వీటిలో నుంచి దీన్ని మైనస్ చేసి /6 చేస్తే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ దీనికి ప్లస్ ఉంటే ప్లస్ యాడ్ చేయాలి, మైనస్ ఉంటే దీంట్లోంచి తీసేయాలి. సో ఇట్లాంటి టైంలో బాగా ఉపయోగపడింది. ఓకే ఇట్లాంటి కన్ఫ్యూజ్ నెంబర్స్ అనేం కాదు, క్యాలిక్యులేటివ్ నెంబర్స్ అనమాట. ఇట్లాంటి చిన్నవి కొంచెం సమ్టైమ్స్ క్యాలిక్యులేటివ్ అవుతాయి. ఓకే ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 25% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గ్రానైట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఫ్రాన్స్ అండ్ 40% ఆఫ్ ద పిస్టల్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. ఓకే ఏం లేదు, డిఫరెన్స్ అడిగాడు. వేటి మధ్య అంటే 25% ఆఫ్ ద గ్రానైట్ ఫ్రమ్ ఫ్రాన్స్, 40% ఆఫ్ ద పిస్టల్ ఫ్రమ్ చైనా, 1/4 ఆఫ్ ద గ్రానైట్స్. ఓకే
1/4 ఇంటూ 5040 1 2 6. ఓకే, ఇక్కడ పిస్టల్స్లో ఎంత 40%. ఓకే, 7 4s are 28. ఓకే, 4 7 నుంచి 2 పోతే 5 1 1540 is the answer. ఓకే, ఇక్కడ ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 4. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పిస్టల్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఓకే, పిస్టల్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్ సమ్ వర్ ఫర్ పోలీస్ అండ్ రెస్ట్ ఫర్ ఆర్మీ. ఓకే, ఇక్కడ ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పిస్టల్స్ ఫ్రమ్ ఆర్మీ టు పోలీస్. ఇక్కడ ఎప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే మనకి పైన ఏమి ఇచ్చాడు అంటే పోలీస్ అండ్ ఆర్మీ అని ఇచ్చాడు, మనకి ఇక్కడ ఆర్మీ టు పోలీస్ అని ఇచ్చాడు. అంటే దాంతో మనకి ఇంక పని లేదు. ఇక్కడ ఈ రేషియో అనేది ఆర్మీ టు పోలీస్ రేషియో అనమాట. ఇక్కడ సో మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉందంటే మనం పైన పోలీస్ అండ్ ఆర్మీ అని చదివాం కాబట్టి ఇక్కడ కూడా ఇది పోలీస్ టు ఆర్మీ రేషియో అనుకొని ఈ వాల్యూని మనం కట్టేసి మనకి స్టార్టింగ్ వాల్యూ అంటే సెకండ్ వాల్యూ తీసుకోవడం ఏదో మనకి ఏం అడుగుతాడు ఇక్కడ చూసి ఇక్కడ ఆర్మీ అని అడిగాడు. ఇక్కడ మనం పైన చదివేసి ఆర్మీ గురించి రాస్తాం, అంటే ఆర్మీ అంటే ఇక్కడ సెకండ్ వన్ కదా అని చెప్పి రాసేస్తాం. బట్ అక్కడ మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి రేషియో దగ్గర ఏమి ఇచ్చాడు, ఓకే ఆర్మీ టు పోలీస్ ఇచ్చాడో పోలీస్ టు ఆర్మీ ఇచ్చాడు అనేది మనం ఎప్పుడు మనం ఒక దాని మీద ఒక ఐ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ ఓకే పిస్టల్స్లో ఆర్మీకి పోలీస్కి రేషియో ఇచ్చాడు, చూద్దాం రండి. ఓకే 11400. ఓకే 11400 డివైడెడ్ బై ఈ రెండు యాడ్ చేస్తే 19 ఇంటూ ఇక్కడ ఏం అడిగాడు ఆర్మీ అడిగాడు. ఆర్మీ అంటే ఇది స్టార్టింగ్ది 13. 19 ఎన్ని టైమ్స్ అంటే 6 times 13 6 72 థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఇంకొక లాగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఓకే 13 6 72 కాదు, ఓకే సారీ 13 6 78. ఇక్కడ చూడండి ఆర్మీ అని అన్నాడు. ఇక్కడ 13 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయంటే ఒక్కటే. ఓకే, ఆర్మీ ఏ మల్టిపుల్లో ఉందంటే 13 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే. ఇదే ఆన్సర్ అయింది. బట్ ఇక్కడ మనం అట్లా డైరెక్ట్గా వెళ్ళకూడదు, ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ ఉంది. ఓకే, ఈ నన్ ఆఫ్ దీస్ ఉన్నప్పుడు ఒకటి ఇదన్నా అవుద్ది లేకపోతే ఇదన్నా అవుద్ది. సో ఇక్కడ మనం ఆన్సర్ చేసాం కాబట్టి ఇది వచ్చింది, కానీ సమ్టైమ్స్ నన్ను కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో సమ్టైమ్స్ యూజ్ చేయాలి. ఇట్లా నన్ను ఉన్నప్పుడు మాత్రం మనము చేయాల్సిందే, ఈ మెథడ్ చేయాల్సిందే, ఈ ప్రాసెస్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ మీకు హోంవర్క్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పిస్టల్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ ఫ్రాన్స్ టుగెదర్. ఓకే, పిస్టల్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ ఫ్రాన్స్ టుగెదర్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఓకే, ఒకసారి మీకు చూపిస్తాను, మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ చూద్దాం రండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పిస్టల్స్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ ఫ్రాన్స్ టుగెదర్ డిఫరెన్స్ అండ్ ఓకే ఇది టుగెదర్. ఓకే, యూఎస్ఏ అండ్ ఫ్రాన్స్ టుగెదర్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఓకే, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇజ్రాయెల్ 3600 11400 5 ఓకే 15,000 వస్తుంది ఇది. పిస్టల్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ ఫ్రాన్స్ టుగెదర్, ఈ టుగెదర్ చేసి ఇందులోంచి ఈ 15,000లో నుంచి ఈ టుగెదర్ తీసేస్తే ఎంత వాల్యూ వస్తుందో మీరే నాకు చూసి కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఇది సెట్ 3 అనమాట. మనకి మన ఛానల్లో సెట్ 1 ఉంది, సెట్ 2 ఉంది. అవి కూడా ఒకసారి చూడండి, వాటిలో కూడా మంచి మంచి ట్రిక్స్ ఉన్నాయి. వాచింగ్ అండ్ యా దట్స్ ఇట్.